నమస్తే. నేను మీ సాయి ప్రియ. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం పెద్దపెండాల గ్రామంలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్‌గా బరిలో దిగిన అభ్యర్థి మనతోనున్నారు. తోట నాగరాజు గారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, మీరు ఇప్పుడు సర్పంచ్‌గా బరిలో దిగడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? నేను ముఖ్యంగా బరిలో దిగడానికి కారణం ఏందంటే, ఈ గ్రామానికి సేవ చేయాలననే ముఖ్య ఉద్దేశంతోటి బరిలోకి దిగడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి కడియం సీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో మేము 5 సంవత్సరాలు మా భార్య స్రవంతి ఈ ఈ గ్రామంలో పనిచేసి మంచి పేరు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ నిర్మించడం కానివ్వండి, ఈ చెర్లకు దేవాదుల నీరు తీసుకురావడం కానివ్వండి, కమ్యూనిటీ హాళ్లకు నిధులు మంజూరు చేయడం కానివ్వండి, కాంపౌండ్ వాల్స్‌ని మంజూరు చేయడం కానీ, గల్లీ గల్లీకి సీసీ రోడ్స్ కానివ్వండి, గల్లీ గల్లీకి కూడా మోటార్లు వేసి దాదాపు బోర్లు వేసి మోటార్లు బిగించడం జరిగింది. అనేక మందికి వ్యక్తిగతంగా కూడా మేము చాలా సహాయం చేసినామండి. ఇప్పుడు కూడా కడియం సీఆర్ గారి సహకారంతో 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పోచమ్మ గుడి దగ్గర నుంచి రెడ్డిపల్లి వరకు కూడా రోడ్డు వేసి ఇరువైపులా సైడ్ కాలువ నిర్మించడం జరిగింది. మహిళా సోదరిమణులకు ఇబ్బంది అవుతుందని చెప్పి 5 సంవత్సరాల క్రితం ఆర్టీసీ బస్సు బంద్ అయితే కూడా ఆ బస్సు మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా కడియం సీఆర్ గారి సహకారంతో మళ్ళీ ఆ బస్సు మన గ్రామానికి రావడం జరుగుతూ ఉంది. అది కూడా చక్కగా మహిళలు అందరూ కూడా ఉచిత బస్సును ఉపయోగించుకుంటున్నారు. నాకెందుకు ఓటేయాలని చెప్పడానికి మాత్రం 100 చెప్పొచ్చు నాకెందుకు ఓటేయాలని చెప్పి. గతంలో మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. పదవిలో ఉన్నా లేకున్నా 7 సంవత్సరాల బట్టి ఊరిని పట్టుకొని మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. అనేక వివిధ కులాలకు కూడా కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేసినాం. ఇక్కడ ఎందుకంటే అధికార పార్టీ రాష్ట్రంలో ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఇక్కడ కడియం సీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, కడియం కావ్య గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి, అభివృద్ధి జరగాలంటే నేను ఖచ్చితంగా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా గెలవాల్సిన అవసరం ఉన్నది. మా పెద్దపెండాల గ్రామ ప్రజలు, విజ్ఞుల వారు, విద్యార్థులు, విద్యావంతులు, అందరూ కూడా మహిళలు కూడా అన్ని కులాల వారు కూడా వారు స్వచ్ఛందంగా నాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాలు కనుక నాకు అవకాశం ఇస్తే ఈ పెద్దపెండాలను మరింత అభివృద్ధి చేసి చూపెడతానని చెప్పి నేను నా పెద్దపెండాల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు సర్పంచ్‌గా గెలిస్తే మీరు మొదట చేసే పని? నేను సర్పంచ్గా గెలిస్తే మొదటి చేసే పని కర్ణాపురం నుంచి ధర్మసాగర్ వరకు డబుల్ బీటీ రోడ్ చేస్తా ఉన్నాం. ఇరువైపులా ఇక్కడ రాంపూర్ టు తాటికాయల, పెద్దపెండాల టు క్యాతంపల్లి వరకు కూడా బీటీ రెన్యువల్స్ ఉన్నాయి. ఆ రోడ్ పనులు చేయాల్సి అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు గ్రామంలో ప్రచారానికి తిరుగుతున్నారు కదా, వాళ్ళ సమస్యలు ఏం చెప్తున్నారు? వాళ్ళ సమస్యలు మేజర్గా వచ్చేటి ఇందిరమ్మ ఇండ్లు ఒకటి, పెన్షన్స్ ఒకటి. మొన్న కడియం సీఆర్ గారి సహకారంతో వారు 55 ఇండ్లు ఇచ్చిండ్రు. ఆ 55 ఇండ్లు కూడా నిరుపేదలైన మా సోదరి మనలందరూ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండో విడత కూడా 100 ఇండ్లు ఇప్పుడు రాబోతా ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయాక ఆ 100 ఇండ్లు కూడా నిరుపేదలైన వారు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే సార్, మీరు కడియం శ్రీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అని మేము పబ్లిక్ని అడిగినప్పుడు విన్నాము. మీకు ఎలాంటి మద్దతు ఉంది సార్ నుండి? నాకు సంపూర్ణమైన మద్దతు కడియం సీఆర్ గారు నాకు మద్దతు ఉంది. కడియం కావ్య గారి ఫ్యామిలీ వారితో కూడా నాకు మా ఫ్యామిలీ వారికి కూడా మద్దతు ఉంది. ఎందుకంటే ఆ సారు యొక్క బ్లెస్సింగ్స్ లేని మాత్రం మా గ్రామంలో మేము ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు నిధులు ఇస్తేనే మేమైనా ముందుకెళ్ళాం. ఎందుకంటే 4 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఏ ఊరికి ఇయ్యని 4 కోట్ల రూపాయలు మా గ్రామానికి ఇచ్చి ఇలా అభివృద్ధి పదంలో ముందుంది మా పెద్దపెండాల గ్రామం. మీ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకి, నా ప్రజలకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ ఒక్కసారి ఈ 5 సంవత్సరాలు కనుక నాకు అవకాశం ఇస్తే మనకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎమ్మెల్యేగా కడియం సీఆర్ గారు ఉన్నారు, ఎంపీగా కడియం కావ్య గారు ఉన్నారు. ఎదుటి వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఎక్కడికి పోయి కూడా ఏం తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. దయచేసి అలాంటి నా పెద్దపెండాల గ్రామ ప్రజల మీద నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. మీరు ఎవరికి ఓటేస్తున్నారు సార్? మేము కత్తెర గుర్తుకే ఓటేస్తాం. మా బాబాయ్ మంచిగా చేస్తాడు. ఊళ్ళో అన్నీ మాకు అందరికీ అందుబాటులో ఉంటాడు. అన్ని సమస్యలు ఏమున్నా, ఎవరేమైనా చనిపోయినా అన్నిటికీ మా బాబాయ్ ముందుండి చూసుకుంటాడు. అన్నీ ఎవరైనా ఇప్పుడు హాస్పిటల్లో పడ్డం వాళ్ళకి ఏమైనా కావాలన్నా అవుతాం, కడియం సార్తో మాట్లాడి ముందుండి అన్ని ఫండ్స్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇంతవరకు ముందు కూడా మా పిన్ అయింది, అప్పుడు కూడా బాగానే చేసిళ్ళు. అందరికీ చాలా హెల్ప్ చేస్తాడు బాగానే. మీరు ఏ రకంగా అభివృద్ధి, అంటే మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటిది, ముఖ్యంగా అభివృద్ధి ఏం కావాలనుకుంటున్నారు ఊరికి? ఇప్పుడు ఎంత పెద్ద రోడ్డు కూడా మా బాబాయ్ వేయించిండు. ఇప్పుడు కూడా ఏమైనా రోడ్లు ఉన్నా కూడా అన్నీ వేపిస్తా అని చెప్పిండు. అందరి కుల సంఘాలు అవన్నీ డెవలప్ చేసిండు. ఇంకా కూడా ఏమైనా ఉంటే ముందు చేద్దామని అంటాడు. మీరు ఎవరికి వేస్తున్నారు? మేము నాగరాజుకే ఇస్తాం. ఏం అభివృద్ధి చేస్తారు అనుకుంటారు? చేస్తాడు, బాగానే చేసిండు. మాకు అందరికి ఇండ్లు చేసిండు, అన్ని చేసిండు, రోడ్లు చేసిండు, అన్ని చేసిండు. సర్పంచ్ ఉన్నప్పటి కాడ నుంచి అన్ని చేసిండు. మంచోడే అందరు కూడా బాగా మెజార్టీతోటి గెలిపిస్తారు మా కాలనీ అంతా. ఏం గుర్తు? కత్తెర గుర్తు.
మీరెవరికి ఓటేస్తున్నారు? మా పెదాపుకి ఎత్తాం కత్తెరగుట్ట. అంటే ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? ఏదైనా మా పెదాపు ముంగట ఉండే హాస్పిటల్ అయినా రోడ్లు అయినా ఏమైనా కుల సంఘాలైనా ఏదైనా ముందు చేసి వరకు మా పెద్దమ్మ ఉండే, మా పెద్దమ్మ కూడా చాలా చేసింది. ఇప్పుడైనా మేము కూడా కత్తెర గుర్తుకే ఓటేస్తాం.